హాయ్! వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. నేను నిన్న ఒక ఫంక్షన్‌కి వెళ్ళాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డిస్టెంట్ రిలేషన్. అతని పేరు మిస్టర్ సుబ్రహ్మణ్యం. ఈజ్ ఏ చైర్మన్ ఆఫ్ హాక్ సెక్యూరిటీస్ అనమాట. అతను నాకు చాలా కాలం నుంచి ఫ్రెండు. డిస్టెంట్ రిలేషన్, మోర్ దెన్ రిలేషన్‌షిప్, మేము కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాను. వయసు వ్యత్యాసం ఎక్కువుంది. నాకంటే ఒక 11 ఇయర్స్ దాకా పెద్దోడు అయినా కూడా. అతని 75th బర్త్‌డే. ఆ 75th బర్త్‌డేకి ఒక సెలబ్రేషన్ కింద జూబ్లీ కన్వెన్షన్ హాల్‌లో జూబ్లీలో చేస్తే, ఆయన ఒక 1 వీక్ నుంచి రిమైండ్ చేస్తూ వాళ్ళ డాటర్‌ల సౌమ్య అని, షీ వాస్ ట్రైయింగ్ టు బీ వెరీ పొలైట్ అండ్ ఇన్వైట్ అస్ అనమాట. సో, నేను డెఫినిట్‌గా మర్చిపోతాను అని చెప్పేసి గుర్తు చేయమన్నాను. షీ హాస్ రిమైండెడ్ ఆల్సో. ఐ వెంట్ దేర్. జనరల్‌గా నేను ఫంక్షన్‌లకి ఎక్కువ వెళ్ళను. ఎందుకంటే, ఒకటి, నేను కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడడం ఒక 50% చాలామందికి ఇంట్రెస్ట్, దట్ ఈస్ పబ్లిక్. ఏంటి మోర్ దెన్ 50%, 60, 70 ఆల్ ఓవర్ ద వరల్డ్. నాకు ఎలా వస్తూ ఉంటాయి ఫీడ్‌బ్యాక్. ఒక 40%కి వాళ్ళకి ఫేవరబుల్‌గా గాని, వాళ్ళ ఆర్టిస్ట్‌లకి ఫేవరబుల్, వాళ్ళ స్టార్స్ ఫేవరబుల్‌గా లేకపోయినా, వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన పొలిటీషియన్స్‌కి ఫేవరబుల్ కాకపోతే, నేనంటే కొంచెం పరుషంగా మాట్లాడుతూ ఉంటాను అక్కడక్కడ. బట్ ఐ కెనాట్ హెల్ప్ ఇట్. అందరిని సాటిస్ఫై చేయడానికి నేను దైవాంశ సంభూతుడిని కాదు. నేను ఒక జీసస్ క్రైస్ట్‌ని కాదు. పెద్ద దేవుడిని కాదు. అండ్ అందులో నటించే స్వామీజీని కూడా కాదు. ఓకే. అంచేత ఐ డోంట్ ఎక్స్‌పెక్ట్ అనమాట. ఆ యొక్క రిసెప్షన్ అందరిలోనూ ఎక్స్‌పెక్ట్ చేయను. అంచేత వెళ్ళను. అవాయిడ్ చేస్తే దానికి గొడవే లేదు. సినిమా ఫంక్షన్‌లకైతే అసలు వెళ్ళను యాక్చువల్‌గా. చాలా ఇంపార్టెంట్ అనుకుంటే వెళ్తాను. బికాజ్ చాలా పెద్ద పెద్దోళ్ళు అందరూ కింద ఫీల్ అయ్యి వస్తూ ఉంటారు. అంచేత జనరల్‌కి నన్నెవరన్నా ఇగ్నోర్ చేస్తుంటే ఐ డోంట్ లైక్. ఇగ్నోర్ చేయకుండా మీద పడినా కూడా ఐ డోంట్ లైక్. ఇప్పుడు నిన్న యూట్యూబ్ యొక్క ప్రభావం వలన నా ఇంటర్వ్యూస్ లైక్ చేసి సో మెనీ పీపుల్ కేమ్. దట్ ఈస్ సుబ్బూస్ ఫ్రెండ్స్, సుబ్బు దగ్గర కెమెరా పీపుల్ వీళ్ళంతా కూడా ఒక సెల్ఫీ తీసుకోవడానికి అనమాట. నేను ఎంటర్ అయ్యాను. 10 నిమిషాలు అలా నుంచున్నాను ఎక్కడో. అసలు సుబ్బుకి నాకు ఉన్న మధ్యన ఇంకొక రిలేషన్ ఉన్నారు, రమణ అని. అతను వచ్చి, "ఏదండి అక్కడ కూర్చున్నారంటే, రండి కూర్చుని అందరూ మందయి తీసుకుంటున్నారు కదా!" నేను తాగను మానేశాను ఎప్పుడు. అంటే వాళ్ళకి తెచ్చిన మంచింగి తింటున్నాను అనమాట. సమ్ స్మాల్ స్మాల్ ప్లేట్‌లో ఇస్తున్నారు. తింటూ అలా కూర్చొని మళ్ళీ ఇక్కడ మనం తాగి కొంచెం ఎక్కువ సేపు ఉండి మళ్ళా బఫే తిని వరకు ఉండాలి కాబట్టి అది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్‌గా. ఈ సుబ్రహ్మణ్యం అన్న అతను సుబ్బు అంటాం యాక్చువల్‌గాను. మేమిద్దరం కలిసి జర్మనీ, ఇటలీ వెళ్ళాం. వెనిస్ కూడా వెళ్ళాం యాక్చువల్‌గాను. నేను ఫిక్కీకి ఒక చైర్మన్ కమ్ సెక్రటరీ చేశాను యాక్చువల్‌గాను. రామానాయుడు గారు కూడా చేశారు కానీ ఆయన రాలేదు. యాష్ చోప్రా ఫ్రమ్ బాలీవుడ్. టాలీవుడ్‌కి ఇక్కడ మన సౌత్ ఇండియా 4 స్టేట్‌లకి నేను చేశాను ఫిక్కీ. ఫిక్కీ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిక్కీ ఫ్రేమ్స్ అని. దాని తరపున మేము రోమ్ ఫెస్టివల్‌కి హోస్ట్ చేసి తీసుకెళ్ళాం. అక్కడ మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక 50 మందిని. యాష్ చోప్రా కూడా నాకే పని అప్పచెప్పాడు. అప్పుడు ఈజ్ వెరీ జాయ్‌ఫుల్ అండ్ వెరీ ఎంటర్‌టైనింగ్ అనమాట సరదాగా. మా ఇద్దరికి బాగా కలిసింది సుబ్బుకు నాకును. అండ్ ఈజ్ ఎ వెరీ ప్యాషనేట్ అబౌట్ డ్రెసెస్, అండ్ ద వే హీ డ్రెస్ అప్స్ ఇది నాకిష్టమై నేను అతన్ని రమ్మన్నాను. వై డోంట్ యూ అకాంపనీ ఆయన. హి ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు ఆల్ థీస్ పీపుల్. ఇక్కడ సెక్యూరిటీ పీపుల్‌ని సప్లై ఇస్తా ఉంటాడు అతను. చిరంజీవికి, అల్లు అరవింద్‌కి ఇన్‌ఫాక్ట్ వాళ్ళు కూడా వచ్చారు నిన్న. సో, దట్ ఈస్ సెపరేట్‌గా చెప్తాను యాక్చువల్‌గాను. దెన్ మేమిద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సుబ్బు ఆల్సో కేమ్. వి ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ వెనిస్ అండ్ ఆల్సో రోమ్ ఫెస్టివల్‌లో అందరూ వి ఎంజాయ్డ్ ఎ లాట్. వి స్టేడ్ ఇన్ హోటల్ మేరియట్ ఇన్ రోమ్. మైసెల్ఫ్ అండ్ యాష్ చోప్రా అండ్ సుబ్బు అండ్ మెనీ అదర్ పీపుల్ ఆల్సో. సో, ఇది నేను ఎందుకు గుర్తు తెచ్చుకున్నానంటే, బిఫోర్ ద లైఫ్ ఎండ్స్ టు సంబడీ, టు అస్, యూ షుడ్ నాట్ డై విత్ ఓన్లీ సమ్ కైండ్స్ ఆఫ్ బ్యాడ్ మెమరీస్. గుడ్ మెమరీస్ తోటి చావాలి. ఎక్స్‌పీరియన్సెస్ తోటి. దట్ ఈస్ వాట్ మెనీ పీపుల్ విల్ సే. ఐ విల్ ఆల్సో బిలీవ్ ఇన్ దట్. ఆ విధంగా తను పిలిచిన వెంటనే డెఫినిట్‌గా వెళ్ళాలి ఈ ఫంక్షన్‌కి అనుకున్నాను. అది యాక్చువల్లీ ఫంక్షన్‌లో ఎందుకు అవాయిడ్ చేస్తానంటే, నేను చెప్పాను కదా! ఐ డోంట్ లైక్ టు బి ఇగ్నోర్డ్. అండ్ ఐ ఆల్సో వుంట్ లైక్ టు ఇగ్నోర్ అదర్స్. ఎవడన్నా ఇగ్నోర్ చేస్తే నేను ఇగ్నోర్ చేస్తాను. అప్పుడు ఏమవుద్ది, బయటికెళ్ళిపోవాలి. విచ్ ఐ డోంట్ లైక్ యాక్చువల్‌గాని. ఎందుకొచ్చిన ఈ కాంట్రడిక్షన్స్ అని చెప్పేసి వెళ్ళను. దట్ ఈస్ నాట్ అన్ ఈగో ప్రాబ్లమ్. దట్ ఈస్ ద సొసైటీ. సపోజ్ యూ మేక్ ఎ సూపర్ హిట్ ఫిల్మ్, పీపుల్ విల్ కమ్. ఇక్కడ అవన్నీ కాకుండా నేను యూట్యూబ్‌లో చాలామంది నేను చెప్పేవి మంచో చెడో వాటెవర్ ఇట్ ఈస్ ఫ్రాంక్‌గా చెప్తానని చెప్పేసి, ఫార్చునేట్‌లీ ఐ హాడ్ మై పీపుల్స్ అటెన్షన్ టు మీ సో మచ్.
అది కూడా కొంచెం ఎంబ్రాసింగ్ అనిపించింది. బికాజ్ తెలియని వ్యక్తులందరూ నవ్వుతూ వచ్చి ఒక సెల్ఫీ తీసుకోవటం ఆ టైప్ ఏదో జరిగింది యాక్చువల్‌గాను. నేను ఒక 45 మినిట్స్ ఉండి ఇంక మళ్ళా బఫే ఏం తింటాం ఏదో మంచిగా ఏదో ఇచ్చారు. సో, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయే ముందు ఒక ఇద్దరు పరిగెట్టుకుంటూ వచ్చి చిరంజీవి గారు వచ్చారు, అల్లు అరవింద్ వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చారని, లేదంటే సెపరేట్‌గా వచ్చారని మై డ్రైవర్ టోల్డ్. ఒకసారి మీరు పలకరించకపోయారా అని అన్నాడన్నమాట. ఫిట్టింగా నేను అక్కడక్కడ ఏదో మంచిగానే మాట్లాడుతాను. వాళ్ళ గురించే అప్పుడప్పుడు చెడ్డగా మాట్లాడవలసొస్తది. ఈ ఫన్ చూడడం కోసం నన్ను చిరంజీవిని కలవమంటున్నావా అల్లు అరవింద్‌ని అని అన్నాను యాక్చువల్‌గాను. నవ్వారు. లేదు చిన్న సరదాగా అన్నానులే అన్నాను. బట్ ఐ డిడ్ నాట్ మీట్ దెమ్. వాళ్ళు వచ్చాడు. వచ్చిన తర్వాత నేను 10 నిమిషాలు ఉండి ఐ వెంట్ కిందకి ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళిపోయి జూబ్లీ కన్వెన్షన్‌లో డ్రైవర్ మళ్ళా రిపీట్ చేసి అడిగాడు నన్ను. ఆవిడొచ్చారు కలిసారని. కలవలేదని అన్నాను. ఇంకా అతనికి అన్ని రీజన్ చెప్పడానికి వెళ్ళిపోయానన్నమాట. వై ఐ యామ్ టెల్లింగ్ దిస్ ఇన్ దిస్ స్మాల్ వీడియో, స్వీట్ మెమరీస్ ఎన్రిచ్ లైఫ్. మీ అండ్ దట్ ఫ్రెండ్ కమ్ రిలేటివ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం పిలిచిన వెంటనే ఫంక్షన్‌కి వెళ్ళాను. నేను ఎందుకు వెళ్ళానంటే పరిగెట్టుకుని వెళ్ళాను. హిస్ డాటర్ ఇన్ లా అని రిమైండ్ చేయమని కూడా అడిగాను. యాక్చువల్‌గా హిస్ సన్ వాస్ నేమ్డ్ ఆఫ్టర్ మీ యాస్ ఎ సంకీర్త్. సంకీర్తన వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ దట్ బాయ్ కాదు, ఇప్పుడు ఈ లుక్స్ 6'2" అండ్ ఆల్. చాలా పెద్దవాడిలాగా అయిపోయాడు యాక్చువల్‌గాను. సంకీర్త్ అతని పేరు. అతని వైఫ్ సౌమ్య అని. షీ ఈజ్ ఎ వెరీ స్వీట్ గర్ల్ అండ్ షీ రిమైండెడ్ మీ ఒకసారి మళ్ళా రావాలి ఫంక్షన్ అన్నారండి. ఐ వెంట్ దేర్. యాక్చువల్లీ ఇన్ ఎ వే ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ క్వైట్ ఎంబారాసింగ్ ఫర్ మీ. ఈ యూట్యూబ్ మహిమ ఎక్కువైపోయింది. యూట్యూబ్‌లో ఎక్కువ మాట్లాడడం వలన చాలా ఆల్మోస్ట్ ఎవ్రీబడీ ఈజ్ లుకింగ్ అట్ అస్ అనమాట మీ. అండ్ మాట్లాడాలనుకుని ధైర్యం చేసి మాట్లాడేసి ఎలాగ మాట్లాడడానికి వచ్చారు కదా అని చెప్పేసి ఒక సెల్ఫీ తీసుకోవడం. వై వెన్ ఐ వెంట్ టు సుబ్బు యూట్యూబ్ అంటున్నారని ఏదో అన్నాడు యాక్చువల్‌గా. ఐ వాస్ ఫీలింగ్ లిటిల్ ఎంబారాస్డ్. దెన్ ఐ వెంట్ ఆఫ్. అంటే నేను మాట్లాడేది నా మనసులో మా హార్ట్. ఐ స్పీక్ మై మైండ్ అండ్ హార్ట్. అంతే తప్పితే నేను ఈ విధంగా ఒక పాపులారిటీ అయిపోదాం అని చెప్పేసి నేను నిజంగా హృదయపూర్వకంగా నేను అలాగ అనుకోలేదు. ఐ ఆల్సో స్టార్టెడ్ 2 ఛానల్స్. అవి కొంతకాలం సంవత్సరం మానేసాం. మంచి ఎడిటర్ దొరక్క. ఫైర్ బ్రాండ్ అన్న ఇండియన్ ఫైర్ బ్రాండ్. మిగతా వాళ్ళకి చేసేవాడిని. సో, నాకు మంచివాడు అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ ఎడిటర్ కావాలని అనుకునేవాడిని అనమాట. సో, అగైన్ ఒక 1.5 మంత్ అగైన్ స్టార్ట్ చేసాం ఫైర్ బ్రాండ్ అండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్. ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇట్స్ ఆల్సో అబౌట్ అస్ అండ్ అవర్ ఫీలింగ్స్ బిఫోర్ వి లీవ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయే లోగా స్వీట్ మెమరీస్ కొన్ని ఉండాలి. ఒకప్పుడు మీ ఇద్దరు ఎక్కడికో వెళ్ళింది ఇట్ హస్ బికమ్ ఏ మెమరీ టుడే. నవ్ అగైన్ గోయింగ్ అండ్ విషింగ్ అతన్ని 75వ బర్త్‌డేకి విష్ చేయడం అనేది ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ మెమరీ. ఇట్స్ గోయింగ్ టు బి మెమరీ ఆఫ్టర్ 1 or 2 ఇయర్స్ అని నాకు అనిపించి ఎనీవే ఐ విష్ హిమ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ లాంగ్ లైఫ్ అండ్ హి ఈస్ వెరీ ప్యాషనేట్ and he looks 10 years younger to his age. That's my compliment and everybody also will give he's a very passionate guy, very fashionable guy. Actually now one of my adలో తమన్నా ఉంటుంది. తమన్నా ఫాదర్ కింద ఇచ్చాను ఒక యాడ్లో. ఐ గేవ్ హిమ్ ఒక క్యారెక్టర్ ఇన్ హనీ యాడ్ అనుకుంటా. ఒక యాడ్లో ఎప్పుడో ఒక 15 years బ్యాక్. సో ఈ యాక్టెడ్ యాజ్ ఫాదర్ టు అండ్ ఆనంద్ సినిమాలో ఆనంద్కి మదర్ కింద ఎవరు యాక్ట్ చేస్తారనుకుంటా. ఆవిడ కూడా యాక్టెడ్ ఇన్ దట్ యాడ్. ఒకసారి ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ అబౌట్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ దిస్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్ అనమాట. సో ఎనీవే ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ మిస్ సుబ్రహ్మణ్యం టు హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అండ్ ఆల్సో మై మెమరీస్. బట్ ఐ కుడ్ంట్ సే హలో టు చిరంజీవి అండ్ అల్లు అరవింద్ బికాస్ సర్లే వాళ్ళు కూడా వేరే అకేషన్లో ఇతని గురించి వచ్చి ఉంటారు. అక్కడికి వెళ్ళి అయితే మళ్ళీ ఈ యూట్యూబ్ ప్రసక్తి వస్తేమో అని ఐ వెంట్ ఆఫ్ అనమాట. దట్స్ ఇట్. All film lovers, here comes Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive. Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad film making,
news anchoring, dubbing, voice-over and more. We offer long-term for 5 months, mid-term for 4 months, short-term for 2 months. DM for more details.